న్యాస అలంకారం సమాన విషయాల చేత విశేషాన్ని సామాన్య విశేషం చేత విశేషాన్ని సామాన్యం చేత సమర్థించటం అర్థాన్యాస అలంకారం అంటారు. ఉదాహరణ గాంధీజీ భారత ప్రజలను ఏకతాటిపై నడిపారు. మహాత్ములకు అసాధ్యమైంది ఏదీ లేదు. యమకలంకారం అక్షర భేదం లేదు కానీ అర్థభేదం వ్యవధానంలో రావడం. ఉదాహరణ మనసు భద్ర మనసు భద్రమా. పాఠాల ప్రాస అలంకారం అక్షర భేదం అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో రావడం. శ్రీనాథ్ వర్ణించి దివ్వలింగ. ఏకాని ప్రాసాలంకారం అక్షర భేదం లేకుండా అర్థభేదంతో పక్క పక్క రావడం. ఉదాహరణ నీటిలో తేలు తేలుతుంది. శ్లేష అలంకారం ఒకే పదానికి అనేకమైన అర్థాలు రావడం. రాజు కులవేళ వృత్యానుప్రాస అలంకారం ఒక హల్లు అనేక మార్లు రావడం. వారు కొమ్మను వారు గారు బొగ బెట్టువారు. యమక అలంకారం అక్షర భేదం లేదు కానీ అర్థభేదం వ్యవధానంతో రావడం. వ్యవధానంతో రావడం యమక అలంకారం అంటారు. ఉదాహరణ మనసు భద్రం మనసు భద్రం. లాటానుప్రాస అలంకారం అక్షర భేదం అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో రావడం. శ్రీనాథ్ వర్ణించు